ద్వితీయోపదేశకాండం 16. Deuteronomy 16. ద్వితీయోపదేశకాండం 16. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నువ్వు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నువ్వు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నువ్వు పొంగని రొట్టెను తినవలెను. ఏడు వారములను నువ్వు లెక్కింపవలెను. పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలో ఉన్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులంతట్లోనూ నిన్ను ఆస్వాదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. చదువు.
వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వవలను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. మూడు పండుగలు 3 సార్లు అందరూ దేవుని సన్నిధికి రావాలి. పొట్టి చేతులతో కూడా రాకూడదు. దేవుడు ఆశీర్వదించిన కొలది సమర్పణతో రావాలి. అందరూ కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేసి సంతోషించాలి. అనాథులను కూడా ఆదరించాలి. లేవీయులను కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదట అబీబు నెలలో అనగా మొదటి నెల వారికి మరి పస్కా పండుగ. రాత్రి వేళ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. త్వరపడి వచ్చారు, అట్లా కూడా రాయబడి ఉంది. వారి జీవితం అంతటిలో దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన సందర్భం రాత్రి వేళ. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అని గుర్తు చేశాడు. ఆదికాండములో కూడా సాయంకాలం, ఆ తర్వాత ఉదయం మొదటి దినమాయను. ఎందుకో సాయంకాలమే మొదలు దినానికి. అది ఒక విధంగా మన దుఃఖం వచ్చి రాత్రి ఏడుపొచ్చినను చెప్పండి, ఉదయంన సంతోషం కలుగును. మన జీవితం అంతా అంతే. మొదట ఏడవాల, తర్వాత లాస్ట్లో సంతోషించాలి. మొదట సైతాన్ క్రియలు జరుగుతుంది,
ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై దేవుని కార్యములు జరిగిస్తాడు. సాతాను పడద్రోయబడ్డాడు పరలోకము నుండి. ఆదామవ్వలను మోసగించాడు, పాపములో పడవేశాడు. ఆ తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మొదట సాతాను క్రియలే. రాత్రి వేళ యోహాను సువార్త 9:4 ఎవరైనా చదవచ్చు? యోహాను సువార్త 9:4, John 9:4. అందరు తీయని, ఇప్పుడు చదవండి. పగలున్నంత వరకు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చెయ్యలేడు. రాత్రి వచ్చుచున్నది. ఒక విధంగా రాత్రి సైతానుకు దేవుడు అనుమతించే సమయం, శత్రువు చెలరేగే సమయం. అది కూడా దేవుడు అనుమతించాడు. ఒక విధంగా చీకటిలో ఉండేవారి పరిస్థితి కూడా, తొట్టిల్లే పరిస్థితి. చీకటిలో నడిచేవారు ఎక్కడ తొట్టిల్లుతారో ఎక్కడ పడిపోతారో తెలియదు. పగలు నడిచేవారు జాగ్రత్తగా నడుస్తారు. వెలుగు లేకపోతే ఎంత కష్టం. అయినా ప్రభు నేను లోకమునకు వెలుగును అన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును అన్నాడు. రక్షణ పొందినప్పటి నుండి మనం చీకటి నుండి వెలుగులోనికి వచ్చినట్లు, చీకటిలో ఉన్నంత వరకు మనం దేవుని కొరకు ఏమీ చేయలేము. మన జీవితం అంతా తొట్టిల్లే జీవితం, పడిపోయే జీవితం. ఇప్పుడు మనం వెలుగు సంబంధులం. అది కూడా మనకు ఒక గొప్ప ధన్యత. ఇశ్రాయేలీలు చీకటి నుండి బయటికి వచ్చిన సందర్భం, ధన్యకరమైన అనుభవం. ఎఫెసీ 5:11. ఒక్క నిమిషం. ఎఫెసీ 5:11 చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. పాలు పొందకుడి చీకటి సంబంధమైన క్రియలు, అంధకార క్రియలు, అందులో పాలు పొందకుడి. 1 తెస్సలోనికీయులు
5:5. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, చీకటి వారము కాము. 6 కూడా చదవండి. కావున నిద్రపోవద్దు ప్రార్థనలో. కొన్నిసార్లు నిద్ర అట్లా వచ్చేస్తుంది, ఇంకా అలసిపోయి ఉంటే ఎక్కువ వస్తుంది. అయినా మెలుకోవాలి, తప్పు. పొరపాటును తెలుసుకొని మేలుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి. ఎవరో నోయల్ బ్యారో గారు అనుకుంటాను, ఆయన రాత్రి అంతా ప్రార్థన చేయడానికి, మెలకువగా ఉండడానికి ఏం చేసేవాళ్ళు? బ్లేడ్తో బ్రేలును కోసేవాడు, దానికి ఒక నిమ్మకాయ పెట్టేవాడు. అప్పుడు ఎట్లుంటుంది? మండుతూ ఉంటుంది. మండుతూ ఉంటే మెలకువగా ఉండేవాడు. ఇక ప్రార్థన అయిపోయేదాకా మంట ఉండాలి. ఎంత త్యాగమైనా చేస్తారు కొంతమంది. మెలకువగా ఉండాలి. ఇంకొక బ్రదర్ ఉన్నాడు, పెద్ద బ్రదరే. నిద్ర మత్తు వచ్చిందంటే కుర్చీ మీద కూర్చున్న ఆయన లేచి నిలబడతాడు, ఇక కూర్చోడు. ఎందుకు? నిద్రపోకుండా. మనం చీకటి సంబంధులం కాదు, నిద్రపోయే వాళ్ళం కాదు, మెలకువగా ఉండేవారు. రాత్రి నుండి, చీకటి నుండి, బాధ నుండి, లోకము నుండి, సైతాను అధికారము నుండి బయటికి వచ్చిన వారము అని రుజువుపరచాలి అన్ని విధాలుగా. రాత్రి వారు బయటికి వచ్చారు. రాత్రి వేళ ప్రభు రొట్టెను విరిచాడు. రాత్రితో ఇంకా సంబంధం లేకుండా వెలుగు పిల్లలుగా జీవించడానికి పస్కా పశువు వధించబడ్డాడు. యేసు ప్రభు వధించబడ్డాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు అప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఆత్మీయ చీకటి, ద్వేషం. సహోదరుని ప్రేమించలేని వ్యక్తి ఇంకెవరిని ప్రేమిస్తాడబ్బా? చూచుచున్న సహోదరుని ప్రేమించలేనివాడు, చెప్పండి, చూడలేని దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడుగా? కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తినే ప్రేమించలేడంటే ఇంకా కంటికి కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అని యోహాను ఎన్ని చెప్తాడు. సహోదర ప్రేమ మన రక్షణకు గుర్తు. సహోదరుని ప్రేమించలేని వ్యక్తులు ఎంతోమంది పాత నిబంధనలో కూడా వారు సైతాను సంబంధులు. ద్వేషము, పగ, కొట్లాట, చంపడము, నరహత్య.
అందుకే ప్రేమ కలిగి జీవించడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలి. ప్రేమించే రుణం మనకుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనలను ప్రేమించిన విధానం కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి ప్రేమించాలి. అయోగ్యులను కూడా ప్రేమించాలి. మనం అయోగ్యులుగా ఉన్నప్పుడు ప్రభు ప్రేమించాడు. మనకు రుణం ఉంది. ఆ రుణం నిన్ననే చదువుకున్నాం, తీర్చలేని రుణం. ఈ విషయంలో తప్ప ఇంకెవరికి అచ్చి ఉండకుడి. అంటే ఈ అప్పు ఎన్నడూ తీర్చలేరు, ఈ అప్పు మనకెప్పుడు ఉంటుంది అన్నట్టు పౌలు రాస్తున్నాడు. అప్పు ఉన్నవారు ఎట్లుంటారు? చాలా అప్పు చేసిన వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడతారు. కొంచెం ఏమన్నా మిగిల్చుకోగలిగితే మిగిల్చి పెట్టుకుంటారు. అప్పులు ఆయనకు కట్టాలి కదా, కొంచెం కొంచెమైనా కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకుంటే తిడతాడు కదా, కనబడినప్పుడెల్లా సిగ్గుపడాలి కదా, తల వంచుకోవాలి కదా, తప్పించుకొని తిరగాలి కదా. అందుకే కొంచెం కొంచెమైనా కట్టడానికి ప్రయాసపడుతుంటాడు. కాబట్టి సహోదర ప్రేమ 11 కూడా చదవండి. 1 యోహాను 2:11. సహోదరుని ద్వేషించువాడు చీకట్లో నడుస్తున్నాడు, గుడ్డితనం కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చీకటిలో నడుస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. కాబట్టి రాత్రివేళ ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించి రాత్రివేళనే వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. రాత్రివేళ పస్కా పశువు దేవుడు ఏర్పరిచిన స్థలములోనే దాన్ని బలి అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ బలి అర్పించడానికి లేదు. దేవుడు తన నామమును నిలువబెట్టిన స్థలం. రెండవ వచనములో వచ్చింది, యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి. ఆ స్థలములోనే, ఇంకెక్కడ కాదు. యేసు ప్రభువారు నిజమైన పస్కా పశువుగా దేవుని నిత్య సంకల్పము చొప్పున ఆయన బలి అయినాడు. ప్రవచనాల యొక్క నెరవేర్పుగా ఆయన బలి అయినాడు. దేవుని నిత్య సంకల్పం, లోకం సృష్టించబడక మునిపే ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల. అంటే లోకాన్ని సృష్టించక మునిపే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు కలిసి తీర్మానం ముందే చేసేశారు. యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలా.
ఫలాని గ్రామంలో కన్యకకు జన్మించాలి. ఆ తర్వాత పాలెము వెలుపట ఆయన సిలువ వేయబడాలి. అది కూడా ముందుగానే తీర్మానం అయింది. చదవండి, హెబ్రీ 13:11. హెబ్రీ 13 13:11. పరిశుద్ధ స్థలములోనికి తేబడును ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపడెను. ఇప్పుడు మనం 13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్దామా? లోపటే ఉందామా? యేసు ప్రభువారు నింద త్రోసివేయబడి, ఇంకా యెషయా రాస్తాడు, నేరస్తులతో అపరాధులతో లెక్కించబడ్డాడు. ఇంకా ఇద్దరిని సిలువేశారు కదా, మధ్యలో యేసు ప్రభుని సిలువేశారు. 1, 2, 3 ముగ్గురు నేరస్తులు అని లెక్కబెట్టారు. ఆయన కూడా అలాగా కాబట్టి శిబిరము వెలుపట ప్రభు నింద త్రోసివేయబడిన స్థితి, ఇవన్నీ సహించి ఆయన 3 రోజులు 3 రాత్రులు సమాధిలో ఉండేది కూడా దేవుని చిత్తం, దేవుని ప్రవచనాలు. యోనా దానికి సూచన. పాతాళం వరకు పోయేది కూడా దేవుని సంకల్పం. ఆయన చెరలో ఉన్నవారిని చెరగా పట్టుకొని రావాలి. పాత నిబంధనలో నీతిమంతులైన వారి ఆత్మలు కూడా పాతాళములో ఒకవైపు విశ్రాంతిలో ఉండినారు. లాజరు అలాగున్నట్టు కూడా ప్రభు చెప్తాడు. వారిని తీసుకొని పరలోకం పోవాలి తిరిగి లేచిన తర్వాత. ప్రభు చేసిన కార్యం ఎంత అద్భుతం! చెరలో ఉన్న మనలను చెరగా పట్టుకొని పరలోకమునకు వెళ్ళాడు. విడుదల, మరణము నుండి, పాతాళము నుండి, శిక్ష నుండి, బంధకాల నుండి. ముఖ్యంగా పస్కా అంటే ఇంగ్లీష్లో బాగుంది, దాటిపోవడం. పాస్ ఓవర్, దాని పేరే పాస్ ఓవర్ అంటే దాటిపోవడం. దేవుడు దాటిపోయాడు. దేవుడు తన దూతను సంహరించడానికి పంపిన దూత ఇశ్రాయేలీయుల యొక్క గవినిని దాటిపోయాడు, రక్తమును చూచి దాటిపోయాడు. అంటే శిక్ష, తీర్పు, మరణము లేకుండా తప్పించబడ్డారు. పస్కా అంటే ముఖ్యంగా అదే. మొదటి తెస్సలోనికీయులు 1వ అధ్యాయం 10వ వచనం. పౌలు దాన్ని తెస్సలోనికలో ఉండిన విశ్వాసులకు గుర్తు చేస్తాడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం, ముఖ్యమైన కారణం
1:10 చదవండి. మరియు విగ్రహాలను విడిచిపెట్టి మృతుల్లో నుండి లేపిన యేసు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు చెప్పండి, బుద్ధి చెప్పిన వాడు ఎవరన్నారు? యోహాన్. పాపులు, పరిసయ్యులు, సుంకరులు మారుమనసు పొందినప్పుడు అన్నాడు, మీకు ఎవరు బుద్ధి చెప్పారు? మీకు ఇంత బుద్ధి వచ్చిందే. రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి యేసుప్రభుని నమ్మాలని మీకు బుద్ధి వచ్చిందే. ఎంత గొప్ప బుద్ధి అది! మీరెంత ధన్యులు. ఇంకా ఉగ్రత కింద ఉన్నవారు ఎంతమంది ఉన్నారో, బుద్ధి లేని వారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. పస్కా అంటేనే ఉగ్రత నుండి తప్పించబడిన, దేవుడు దాటిపోయిన, రక్తమును బట్టి సంహార దూత ఇశ్రాయేలీయుల ఇల్లును దాటిపోయాడు. రక్తం లేని ఇంటిలోనే తీర్పు వచ్చింది, మరణం వచ్చింది. అది ముఖ్యమైన సంఘటన. ఆ పస్కాను మరవకూడదు. ఆ పస్కా పండుగలో పులిసిన దాన్ని ఏది తినకూడదు. 7 దినములు. ఎంత కష్టమో! పులియనిదే తినాలి. మొదటి కొరింథీ 5:8 చదవండి. 1 కొరింథీ 5:8. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఎలాగూ? నిష్కాపట్యం, తర్వాత సత్యం. ఇది పులియని రొట్టె. పులిసిన రొట్టె ఏంటి? దుర్మార్గతయు, తర్వాత దుష్టత్వం. ఇది పులిసింది. కొంచెం పులుపు ఉంటే మొత్తము పులిసిపోతుంది. తోడు ఎంత వేస్తారో పెరుగులో, కొంచెమే వేస్తారు. తెల్లవారేసరికి మొత్తం పులిసిపోయి పెరుగు అవుతుంది. కొంచెం కూడా ఉండొద్దు. కొంచెము తోడేసినట్టే. అందుకే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పరిసయ్యుల పులిపిండి ఉంది. తర్వాత ఇంకెవరిది పులిపిండి? హేరోదు. పరిసయ్యుల పులిపిండి అంటే వేషధారణ. బయటికి బాగుంటారు, లోపల బాగుండరు. హేరోదు తన అధికారమును బట్టి కూడా దేవుణ్ణి కూడా ధిక్కరించే పరిస్థితి. ఇంకా అక్రమం చేయడానికి కూడా భయపడేవాడు కాదు. ఎవరన్నా అడ్డొస్తే వారిని చంపేస్తాడు. హేరోదు పులిపిండి. జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి పస్కా పండుగ ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరానికి 3 సందర్భాలు పురుషులందరూ ఇశ్రాయేలందరూ చేరి రావాల్సిన సందర్భంలో మొదటిది ప్రాముఖ్యమైంది. దాన్ని ఆచరించడం వలన వారి దేవునికి కృతజ్ఞులుగా జీవించడానికి ఆధారంగా వారికిచ్చిన ఆ గొప్ప అనుభవం మరవకుండా, దేవుడిచ్చిన విడుదల మరవకుండా, దాని ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు కూడా నేర్చుకుంటూ, యేసు ప్రభు రాకడను కూడా గుర్తు చేసుకుంటూ వారు జీవించాలి. మెస్సయా వస్తాడు అని పస్కా పశువు, నిజమైన పస్కా పశువు. తర్వాత ద్వితీయోపదేశకాండం 16:9 7 వారములను నువ్వు లెక్కింపవలను, పంట చేనిపైన మొదలుకొని లెక్కించి సిద్ధపరచవలెను, దాన్ని ఇవ్వవలెను. కాబట్టి దేవునికి 7 వారముల తర్వాత, పంట కోసిన తర్వాత ప్రథమ ఫలం ఒక విధంగా దేవునికి తేవాలి. దేవుడు ఇచ్చిన పంట, దేవుడిచ్చిన అభివృద్ధి, దేవుడిచ్చిన సమృద్ధి, దానిలో నుండి మొట్టమొదటిగా దేవునికి అర్పణలు తేవాలి. కృతజ్ఞత అర్పణ, ప్రథమ ఫలం. ఎంతైనా దేవునికి మొదటి స్థానం ఇచ్చేది ఎంత ధన్యత. ఒక విధంగా దేవునికే మొదటి ప్రేమ. దేవుడే మనకు సమస్తం ఇచ్చినాడు అని ఒప్పుకోలు. మన ప్రయాసానికి కూడా ఫలితము ఆయనే ఇస్తాడు. మనం ప్రయాసపడితే కూడా ఏది రాదు, మిడతలు తినేస్తుంది. మిడతలు వస్తున్నాయి అంటే ఎక్కడో నైజామాబాద్ దాకా వచ్చిందంట. దేవుడు కాపాడుతూనే కాపాడబడతాం. దేవుడు ఆశీర్వదిస్తేనే మన ప్రయాసానికి ఫలితము కూడా పొందుతాం. అది మర్చిపోయి ఏదో మేం కష్టపడి ఏదో పంటలు పండించామని గర్వం వచ్చేస్తే ఇంకా దేవునికి అర్పించే అర్పణ మొదటిగా అర్పించకుండా కూడా దారి తప్పి జారిపోతారేమో. మన ప్రయాసమంతటికీ ఫలితం దేవుడే ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే మన ప్రయాసమంతా వ్యర్థం. అది ఒక గొప్ప సత్యం. 1 కొరింథీ 3 అపోలో నీరు పోసాను, నేను నాటాను, కానీ చదవండి, ఆ మాట చదవండి. నేను నాటి తిని అపోలో నీరు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నేను నాటినా ఎండిపోవచ్చు, అపోలో నీరు పోసినా ఫలమేమి రాదు, చెట్టు పెరుగుతుందేమో ఒకవేళ పొరపాటున. ఆ ఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. వా, ఈ రహస్యం
మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మనం ఎంతో ధన్యులం. ఏదో నేను ప్రయాసపడి ఏదో సాధించినాను అని ఎన్నడూ అనకూడదు, అనుకోకూడదు. దేవుడు నా ప్రయాసమును అంగీకరించినాడు. ఆయన నా ప్రయాసమునకు ఫలితం ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే నా ప్రయాసం అంతా సున్నా, అంతే. అందుకే మొట్టమొదటి ఫలం దేవునికి ఇవ్వాలి. దేవా, మీరే ఇచ్చారు ఈ ఫలాలు, మేము కష్టపడితే రాదు. ఈ భూమి శపించబడిన భూమి. శపించబడిన భూమిలో నుండి ఫలాలు తేవాలంటే ఎంత కష్టం. ఆ శాపము నుండి బయటికి వచ్చిన స్థితి మనకుంటేనే ఫలిస్తాం. క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మంచి హృదయం, యథార్థ హృదయం కలిగిన వారు ఎక్కువగా ఫలిస్తారు. ప్రభువులో నిలిచి ఉండేవారు ఫలిస్తారు. పనికిరాని తీగలన్నీ తీసివేయబడిన తర్వాత అప్పుడు ఎక్కువగా కూడా ఫలిస్తారు. కాబట్టి దేవుని కొరకు ఫలించే మార్గములో మనము నిలకడగా ఉండాలి. ద్రాక్ష తోట, ఎవరికైనా ద్రాక్ష తోట ఉండిందా ఎప్పుడన్నా? ఫలాలు వచ్చే సమయము రాకముందే పాత కొమ్మలన్నీ నరికేస్తారు. ఆ ఫలాలు వచ్చే సమయానికి కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మలకే ఫలాలు వస్తాయి, పాత కొమ్మలకు రావు. వా, పాత అనుభవాల మీద ఆధారపడేవారు ఫలించరు. కొత్త అనుభవం కావాలా, కొత్త సృష్టి కావాలా. పాత కొమ్మలన్నీ నరికేయాలా, కొత్త కొమ్మలు రావాలా. కొత్త కొమ్మలకే ఫలాలు వస్తాయి, పాత వాటికి రాదు. అందుకే అన్నీ నరికేస్తారు, పాత కొమ్మలన్నీ నరికేస్తారు. జాలి పుడుతుంది ఆ ద్రాక్ష చెట్టును చూస్తే. అయ్యో, కొమ్మలన్నీ నరికేశారే. తర్వాత వస్తుంది అసలు స్థితి, కొత్త కొమ్మలు, తర్వాత దానికే ఫలాలు. ప్రభువే మనకు ప్రథమ ఫలం. ఆ మాట చదవండి. ప్రభువే మనకు ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం క్రీస్తు. ఇరవై 23 కూడా చదవండి. ప్రతివాడును వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కాబట్టి ప్రథమ ఫలం క్రీస్తు. ఆ తర్వాత తక్కినవారు క్రీస్తును ప్రథమ ఫలంగా ఆయన లేచిన దాన్ని బట్టి ఆయనను నమ్మి ఆయన పునరుద్ధాన శక్తిని కలిగి
ఆయన ఆత్మ ద్వారా బలం పొంది ఆయన రాక్కడలో మనం కూడా మన వరుస చొప్పున లేపబడతాం. ఆయన మొదట, ఆ తర్వాత ఆయన వారు వరుస చొప్పున. ఆయనే ప్రథమ ఫలం. పునరుత్థానం మనం ఎదురు చూడవలసింది. పునరుత్థానం పునరుద్ధాన శక్తి మన జీవితానికి, మన నిరీక్షణకు ఆధారం. ప్రభువు లేచినది స్వార్థ సత్యములో ఎంతో ప్రాముఖ్యమైన అంశం. పౌలు కూడా రాస్తాడు, ప్రభువు లేవకపోతే మనం ఇంకా పాపములో ఉన్నట్టే. పాపములో చనిపోయిన వారు కూడా నశించినట్టే. ప్రభువు లేచినందుకే మనం నీతిమంతులమైనాం. ఆయన శక్తిని బట్టి మనము ఈ లోకములో జీవిస్తున్నాం. చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. మనం కూడా చనిపోయినా తిరిగి లేస్తాం. పునరుత్థానం ఎంత ముఖ్యమో, దాని మీద ఆశ పెట్టుకొని జీవించడం ఎంత ముఖ్యమో, అది మనకు ఎంతో ధన్యత ఇస్తుంది. పునరుత్థానం. ఒక్క మాట చదవండి, లూకా 14:14. ఒక్క నిమిషం. లూకా 14:14 చదవండి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నువ్వు ధన్యుడవదు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ప్రత్యుపకారం ఇక్కడే పొందవద్దు, ఇప్పుడే పొందొద్దు, చనిపోయేదాకా పొందొద్దు. ఎప్పుడు పొందాలా? నీతిమంతుల పునరుత్థానమందు. జ్ఞానం గలవారు అట్లా జీవిస్తారు. నాకు ప్రతిఫలం ఇప్పుడే వద్దు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా వద్దు, బహుమానం ఇచ్చినా వద్దు, మెచ్చుకున్నా వద్దు, ఇప్పుడే మెచ్చుకోవద్దు. పునరుత్థానం తర్వాత అట్లా జీవించడం ఎంత జ్ఞానం! తర్వాత ద్వితీయోపదేశకాండం 16:13. 16:13. నీ కళ్ళములో నుండి ధాన్యము, రొట్టెలో నుండి రసమును, పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో సంతోషింపవలెను. పర్ణశాల పండుగ అంటే గుడారములు వేసుకోవాలి ఆకులతో, అందులోనే నివాసం చెయ్యాలి. ఇంట్లో ఉండొద్దు.
ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేసినది గుర్తు చేసుకోవాలి. దేవుడు ఎట్లా నడిపించాడు. యాత్రికులుగా జీవించారు 40 సంవత్సరాలు. ఇప్పుడు మనకు ఇంకా దానికంటే గొప్ప సత్యం. మన జీవితం తాత్కాలికమైనది. ఈ లోకములో మన ఆయుసు చెప్పండి 70 సంవత్సరాలు. ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 అయిందా రాజత్వం గారు? అయిందా? ఇంకా అవ్వబోతుంది కదా. 80 పూర్తి అయిందా? లేదు. సరే, 80 అంటే ఇక అయిపోయింది. నేను లిమిట్ దాటింది. అంటే మనకందరికీ ఒక సరైన గ్రహింపుతో జీవించాలా. మన జీవితమే ఒక పరిమితితో కూడింది అని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. మనం ఎల్లకాలం జీవిస్తామని కలలు వచ్చినా కూడా నమ్మకూడదు. మన జీవితమే ఒక పరిమితితో కూడింది. మన జీవితమంతా, ఈ లోక జీవితమంతా గడ్డిని పోలినది. దాని మహిమయంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండును, ఆ పువ్వు రాలును, అంతే. నీకు ఈ లోకంలో ఏం గొప్పతనం ఉన్నా, ఏ మహిమ ఉన్నా గడ్డి పువ్వులాగా రాలిపోతుంది. దాన్ని ఏం పట్టుకుంటావు? లోకము, దాని ఆశలు గతించును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. ఈ గుడారం అంటే ఏ గుడారం? మన శరీరం అనే గుడారం ఒకరోజు శిథిలమైపోతుంది. ఆ తర్వాత నిత్యమైన గుడారంలో ప్రవేశిస్తాం. అది కూడా గొప్ప సత్యం. 8వ అధ్యాయం 2 కొరింథీ 5. 2 కొరింథీ 5. భూమి మీద గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నైనా నివాసం. ఇంకా 2, దిగంబరులం కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. చూడండి, చాలు. ఈ గుడారం కొద్ది రోజుల గుడారం, క్షీణించిపోయే గుడారం, విడిచిపెట్టే గుడారం. ఈ గుడారం శిథిలమైపోయిన తర్వాత మనం దిగంబరులం కాకుండా దేవుడిచ్చే నిత్యమైన గుడారం ధరించుకోవాలి. కాబట్టి ఈ శరీరం అనేది ఒక ప్రస్తుతపు గుడారం. క్షీణించిపోయేది, క్షయించిపోయేది, గతించిపోయేది.
దీనికి ఎక్కువ ప్రాముఖ్యత, విలువ, అలంకారం, సుఖం, విలువ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇది కొద్ది రోజుల గుడారం, అసలు గుడారం కాదు. ఇందులో మేము కొంతకాలమే ఉంటాం. అసలైన గుడారం దేవుడు వచ్చినప్పుడు ఇస్తాడు. ఇది శిథిలమైపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా లోకమంతటికి ఒకరోజు పెద్ద పరీక్ష రాబోతుంది కదా. ఏంటా పరీక్ష అంటే, దేవుడు తాత్కాలికమైన వాటన్నిటినీ తీసేస్తాడు. శాశ్వతంగా ఉండేవాడు అంతటికి, విశ్వాసులందరికీ గతించిపోయేది, క్షయించిపోయేది, తాత్కాలికమైనది, లోక సంబంధమైనది, పాప సంబంధమైనది, పాపం ద్వారా శాపానికి గురి అయినది, ఇంకా పరలోకానికి అర్హం కానిది అంతటిని తీసేస్తాడు. ఇంకా ఏది నిత్యత్వములో పరలోకములో ఉండదగిందో దాన్ని మాత్రం మిగిలిస్తాడు. ఇంకేది ఉండదు. మనకేమన్నా మిగులుతుందా అని. చదవండి హెబ్రీ 12:27. ఇంకొకసారి అన్నమాట. అది జాగ్రత్తగా చదవండి. చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం, అది సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడును. చలింప చేయబడనివి నిలకడగా ఉండును. అంతే. ఒకరోజు దేవుడు పెద్ద పరీక్షని పెట్టబోతున్నాడు. ఆ పరీక్ష కొరకు మనం సిద్ధపడాలి, సిద్ధముగా ఉండాలి. నిత్యత్వమంతా ఉండబోయేది మాత్రం, పరలోకములో ఉండదగింది మాత్రం, యోగ్యమైనది మాత్రం దేవుడు మిగిలేటట్టు చేస్తాడు. పరలోకానికి అర్హం కానిదంతా కూడా పూర్తిగా తొలగించేస్తాడు, నాశనం చేస్తాడు. ఎంత పెద్ద పరీక్ష! మోసపోవద్దు. ఏదో దొరికింది అని అనుకోవద్దు. ఏదో ఉన్నది అని కూడా కలలు కనవద్దు. పరలోకములో ఉండబోయేది కాకపోతే నీకు అది లేనట్టే అనుకో. బుద్ధి తెచ్చుకో. దేవుడు నిత్యత్వం కొరకు సిద్ధపరిచిన వాటిలో నీకేమన్నా పాలుంటే నువ్వు ధన్యుడవు. లోకములో మాత్రం గతించిపోయే వాటిలో నీకు ఎంత పాలున్నా నువ్వు దౌర్భాగ్యుడవే, పోగొట్టుకోబోతున్నావు. ఎంత గొప్ప హెచ్చరిక! చివరిగా ఇశ్రాయేలు తీర్పు తీర్చే దానిలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్యాయము, తర్వాత
లంచము కూడా పుచ్చుకోకూడదు. లంచం ఏం చేస్తుంది? కన్నును గుడ్డిగా చేస్తుంది. అందుకే పెద్దలను నియమించారు. పెద్దలు కూడా జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. ఏది మనుషులను బట్టి చేయకూడదు, న్యాయంగా చేయాలి. ఇశ్రాయేలుకు అది కూడా గొప్ప ఆజ్ఞ. చదవండి 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 16:20 చదవండి. కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకొను. దేవుని ప్రజలు ఎంత ధన్యులు అంటే, లోకమునకు చెప్పండి, లోకమునకు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? పరిశుద్ధులు దూతలకు కూడా తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అలాగైతే ఈ లోక విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. ఇక్కడ తీర్పు తీర్చే దానిలో తప్పిపోతే దేవుడిచ్చే ఆ గొప్ప ఆధిక్యత పరలోకములో కూడా దూతలకు కూడా తీర్పు తీర్చాలంట. అమ్మో, ఆ మాటలు కూడా చదువుకుందాం చివరిగా. 1 కొరింథీ 6, 1 కొరింథీ 6, 2 నేను చదువుతాను, 3 మీరు చదవాలి. 1 కొరింథీ 6, 2, 3. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. బా, ఇక్కడే ఫెయిల్ అయితే ఎట్లా? ఇంకా అక్కడేం పాస్ అవుతారు? ఇక్కడ పాస్ కావాలా? అప్పుడు అక్కడ ఆధిక్యత దొరుకుతుంది. లోకమంతటికి తీర్పు తీర్చాల పరిశుద్ధులు. యేసు ప్రభు లోకమంతటిని ఏలుతాడు, ఆయనతో కూడా ఏలాల. ఆ తర్వాత పరలోకములో అది ఇంకెంత ఆశ్చర్యం. దేవుని దూతలు మనకంటే శ్రేష్ఠులు సృష్టిలో, వారికి తీర్పు తీర్చాల. అది ఎంత గొప్ప స్థాయి. దేవుడు తన ప్రజల కొరకు ఉంచినది ఎంతో గొప్ప ఆధిక్యత. దానిని పొందడానికి ఒక సిద్ధపాటుగా ఎన్నో హెచ్చరికలు, ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో సంఘటనలు. మొదట ఐగుప్తు నుండి బయటికి వచ్చింది, దేవునికి సమర్పించే ప్రథమ ఫలం, పర్ణశాల పండుగ, న్యాయముగా తీర్పు తీర్చే న్యాయాధిపతులు. అలాగ జీవిస్తేనే మనం కూడా ధన్యులం. ప్రార్థనకు వెళతాం. అంశము తేటగా ప్రార్థన చేయండి.